నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అగ్ని ప్రమాదం సంభవించింది. గాంధీనగర్లో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి గ్యాస్ సిలిండర్ పేలటంతో ముగ్గురు సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. గాంధీనగర్లో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు ఎగిసిపడ్డట్లుగా తెలుస్తోంది. మంటల ధాటికి గ్యాస్ సిలిండర్ పేలటంతో ముగ్గురు సజీవ దహనమయ్యారు. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్ అశోక్. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, ప్రమాద తీవ్రత కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏం జరిగింది అసలు? ఎలాంటి వివరాలు ఉన్నాయి ఈ ప్రమాదానికి సంబంధించి? దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలు సంచరిస్తున్నటువంటి ఆ క్రమంలోనే తాజాగా నిన్న హైదరాబాద్ లో జరిగింది. తాజాగా మిర్యాలగూడ పట్టణ పరిధిలో ఉన్నటువంటి గాంధీనగర్ పరిధిలోనే కళాలవాడ చంద్రన్న ఇంట్లో నిన్న రాత్రి 12 గంటల 30 నిమిషాల సమయంలో ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు ఎగిసిపడ్డాయి. అదే సమయంలో అక్కడే బట్టలు కంటుకుని కిచెన్ లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ మంటలు అంటుకోవడంతో ఒకసారిగా సిలిండర్ పోయడంతో గాఢ నిద్రలో ఉన్నటువంటి చంద్రమ్మతో పాటు ఆమె మనవడు లక్ష్మణ్తో పాటు తనకి కూడా మంటలు చిక్కుకొని సజీవ దహనమై మాంసపిందాక మాట్లాడుతున్న పరిస్థితుల్లో అయితే 1 గంటల సమయంలో మంటలు రావడం పొగ రావడంతో స్థానికులు గమనించి ఒక ఆటో డ్రైవర్ అంటే పాలు సరఫరా చేసేటువంటి ఒక ఆటో డ్రైవర్ గమనించి స్థానికులు అప్రమత్తం చేయడం, అదే సమయంలో స్థానికులు ఆ తలుపుల్ని పనులు లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలోనే సిలిండర్ తో పాటు మరొక పేలుడు సంభవించినటువంటి క్రమంలోనే ఒకసారిగా స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తూ పక్కన జరిగినటువంటి పరిస్థితుల్లో అయితే మంటలు అంతకంతకు వ్యాపించడంతో దాదాపు 2 గంటల పాటు కూడా మంటలు అదుపులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో అప్పటికే ఫైర్ సిబ్బంది అక్కడికి వచ్చి పోలీసులు అక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి వ్యక్తి ఆపరేషన్ చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ముగ్గురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ముగ్గురు డెడ్ బాడీని కూడా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చనిపోయినటువంటి లక్ష్మణ్ మొన్న రీసెంట్ గానే 10వ తరగతి పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటర్లో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రణతి కూడా లక్ష్మణ్ సోదరుడు ప్రణతి కూడా 9వ తరగతి కంప్లీట్ చేసుకుని 10వ తరగతిలో జాయిన్ అయ్యి మరొక 4 రోజుల్లో హాస్టల్కి వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి క్రమంలోనే ప్రమాదం జరగడంతో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో చంద్రమ్మ చనిపోయింది. అయితే లక్ష్మణ్ ప్రణతికి సంబంధించి 15 సంవత్సరాల క్రితమే తండ్రి చనిపోవడంతో అమ్మమ్మ వద్ద ఉంటూ కూడా వాళ్ళు చదువుకుంటున్నటువంటి క్రమంలోనే తల్లి కూలి పనులు చేసుకుంటుంది. ఆ చంద్రమ్మ కూడా కూలి పనులు చేసుకుంటూ కూడా ఇద్దరిని చదివిస్తున్నటువంటి క్రమంలోనే ముగ్గురు అంటే తల్లి మరొక ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి క్రమంలోనే ముగ్గురు కూడా చంద్రమ్మతో పాటు ఇద్దరు మనవరాలు కూడా ఇంట్లోనే ఉంటూ కూడా ఉన్నటువంటి క్రమంలోనే నిన్న రాత్రి జరిగినటువంటి ప్రమాదంతో అమ్మమ్మతో పాటు ఇద్దరు మనవరాలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తల్లి మరొక ప్రాంతం నుంచి అంటే గట్ల జరిగినటువంటి తర్వాత స్థానికులు తల్లికి సమాచారం చేసినటువంటి క్రమంలోనే మరి కాసేపట్లో వేరే ఆసుపత్రికి తల్లి రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చంద్రమ్మ భర్త అంటే చనిపోయినటువంటి లక్ష్మణ్ ప్రణతి తాత కూడా 1.5 నెలల క్రితమే చనిపోయినటువంటి పరిస్థితి. అంటే వరుసగా విషయాలు కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. తాజాగా జరిగినటువంటి ప్రమాదంతో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఒక తల్లి మాత్రమే అంటే లక్ష్మణ రైట్, థ్యాంక్ యూ.